యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో పోక్సో కేసు నిందితుడిని పోలీసులు వదిలేయటం కలకలం రేపింది. ఈ నెల 9న ఓ ఇంట్లోకి చొరబడి మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు బాలెంల చైతన్య. బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదుతో ఈ నెల 10న చైతన్యపై అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. అయితే ఈ ఘటన తర్వాత బాధిత బాలికను హైదరాబాద్లోని బంధువుల ఇంటికి పంపించారు తల్లిదండ్రులు. బంధువుల ఇంటి దగ్గర నుంచి ఆ బాలిక మిస్ అయింది. మరోవైపు నిందితుడు బాలెంల చైతన్య కూడా కనిపించట్లేదు. అయితే అడ్డగూడూరు పోలీసులు చైతన్యపై పోక్సో సెక్షన్ల కింద నమోదు చేసిన నిందితుడిని రిమాండ్కు పంపించకపోవడంతోనే తమ కూతురు కనిపించట్లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో హైదరాబాద్ మలక్పేట పోలీస్ స్టేషన్లో చైతన్యపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, స్వప్న, పోక్సో కేసులో పోలీసుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 9వ తేదీన ఓ యువకుడు ఓ ఇంట్లోకి చొరబడి మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించి బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 10వ తేదీన ఫిర్యాదు అందడంతో అదే రోజు నిందితులపైన పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోక్సో సెక్షన్ 11, 12 కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత ఈ వివాదాల నేపథ్యంలో మైనర్ బాలికను హైదరాబాద్ లో తమ బంధువుల ఇంటికి పంపించగా ఎవరైతే పోక్సో కేసు నమోదైందో చైతన్య అనే యువకుడు నేరుగా బంధువుల ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోక్సో కేసు నమోదు చేసిన చైతన్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించకపోవడం వల్లే బంధువుల ఇంటికి వెళ్లి మైనర్ బాలికను కిడ్నాప్ చేసినట్లుగా బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చైతన్య పైన అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ 10వ తేదీన పోక్సో సెక్షన్ 11, 12 సెక్షన్ల కింద కేసు నమోదు కాగా తల్లి ఫిర్యాదు మేరకు తాజాగా మలక్పేట పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ ఇష్యూలో మైనర్ బాలికతో పాటు పోక్సో కేసు నమోదైన చైతన్య కూడా కనిపించకపోవడంపై పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. మిస్ అయిన వారు జాడ కనుక్కునేందుకు ప్రత్యేక బృందాలుగా విడిపోయిన పోలీసులు ప్రస్తుతం నిందితుల కోసం వెతుకుతున్న పరిస్థితి ఉంది. బాలిక తల్లిదండ్రులు మాత్రం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోక్సో కేసు నమోదు చేసి చైతన్యను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించకపోవడం వల్లే తన బాలిక కిడ్నాప్ అయిందని ప్రధానంగా